నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందు ఉన్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనక ఉన్న కాలికి అవమానం లేదు, తాను వెనకబడ్డాను అని. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే మిత్రమా. మనకన్నా ముందు ఉన్న వాళ్ళను చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనక ఉన్న వారిని చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. నా దగ్గర ఏమీ లేదు అని బాధపడడం కంటే నా జీవితానికి ఏమీ తక్కువైంది అనుకొని సంతోషంగా బతికి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరచిపోవద్దు. సంతోషం అనేది మన మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన ఒక్క రూపాయికి ఉన్న విలువ కడుపు నిండిన తరువాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. అలాగే నిజమైన ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనో సౌకర్యాలతోనో పనే లేదు. ఆకలి వేసినప్పుడే అన్నం విలువ, జేబు ఖాళీగా ఉన్నప్పుడే డబ్బుల విలువ, ఎదురు దెబ్బలు తగిలితేనే జీవితం విలువ తెలుస్తుంది. దేవుణ్ణి చూడలేదని చెప్పకండి. కష్టకాలంలో నీకు సహాయం అందించిన ప్రతి ఒక్కడు దేవుడే. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే ఎన్నో విమర్శలు ఉంటాయి. వింటూ ఆగిపోవడమో వినకుండా సాగిపోవడమో అనేది మీ ఇష్టం. కాబట్టి నువ్వేమి తలుస్తావో అదే నీకు సిద్ధిస్తుంది. నువ్వేమి కోరుకుంటావో అదే నీకు దొరుకుతుంది. నువ్వు కోరుకోలేనిది నీకు దక్కడం అసాధ్యం. భూమిపైన మంచి మొక్కలు, కలుపు మొక్కలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే మనుషులకు ఉపయోగపడేవి మంచి మొక్కలు, ఉపయోగపడనివి కలుపు మొక్కలు. ఇక్కడ నువ్వు కూడా అంతే. ఎవరికైనా నువ్వు ఉపయోగపడితే మంచివాడివి, లేకపోతే చెడ్డవాడివి. ఈ జీవితం అన్ని విధాలుగా నిన్ను అసంతృప్తికి గురి చేసినప్పుడు కనీసం ఆ జీవితం నుంచి తప్పుకొని నీకెలాంటి జీవితం కావాలో ఒక్కసారి ఆలోచించు. సింహాన్ని ఎవరూ కూడా అడవికి రాజును చేయలేదు. దానికున్న లక్షణమే దానిని రాజును చేసింది. అలాగే ఎవరూ నిన్ను గొప్పవాడిగా గుర్తించనవసరం లేదు. నీలో ఉన్న గుణమే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. మన జీవితంలో ఏ బంధం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే అవసరమైన ఏ బంధాన్ని అయినా వదులుకోవడానికి మనస్సు సిద్ధపరచుకోవాలి. మంచితనం మన వెంట ఉంటే మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, మనం ఉన్నా లేకున్నా మన గురించి మంచిగా అనుకునేవారు ఒక్కరైనా ఉంటారు. చెడు గురించి మాట్లాడుకోవడానికి 100 మంది ఉన్నా ఒక్కరు మన గురించి మంచిగా మాట్లాడుకునేవారే లేకపోతే ఆ జీవితమే వృధా. గొడ్డలితో గాయపడిన చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడిన మనస్సు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండలేదు. కాబట్టి జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైంది అని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, కానీ లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు.
కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. ఎందుకంటే రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులు ఉండవు. మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్నింటిని మరచిపోవడం కూడా అంతే ముఖ్యం. వర్షం వెలసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటి వచ్చిన తర్వాతే జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో మనం చేసే తప్పులను మనమే వెనకేసుకు వస్తుంటే మన విజయం మనకు అందకుండా వెనకకు వెళ్తూ ఉంటుంది. మన తప్పులను మనం సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే మన విజయం మనకు ఎదురుగా మన దగ్గరకే వస్తుంది. మనం ఎవరినైనా మోసం చేయగలిగాము అంటే అవతలి వాళ్ళు చేత కాని వారు అని కాదు, మన స్థాయికి మించి మనల్ని నమ్మారు అని అర్థం. ఒక మంచి పుస్తకం మొదట్లో ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా మొదట్లో అలాగే అర్థం కాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. ఈ భూమిపైన కాలం ముందుకు కదులుతుంది. అది ఎవ్వరి కోసం ఆగదు. అందుకే నీవు నేర్చుకోవాల్సింది వెంటనే నేర్చుకోకపోతే నీకన్నా వెనక పుట్టినవాడు నిన్ను ఏలుతాడు అని మర్చిపోకు. మగవాడి మనసు ఎలాంటిది అంటే తనను ప్రేమించిన అమ్మాయిని అయినా మర్చిపోతాడేమో కానీ తన కోసం ఏడ్చిన అమ్మాయిని, తనను ఏడిపించిన అమ్మాయిని జీవితంలో ఎప్పటికీ మరచిపోడు. ఎందుకంటే తన కోసం ఏడ్చిన అమ్మాయిలో ప్రేమ నిజాయితీగా ఉంటుంది కాబట్టి జీవితాంతం ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకుంటాడు. అలాగే తనని ఏడిపించిన అమ్మాయిని మాత్రం అంతకంటే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చేసిన మోసం, దానివల్ల తాను పడ్డ బాధ అంత త్వరగా మరచిపోలేడు. కాబట్టి నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు, నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి, భయం పోవాలంటే పోరాడి తీరాలి. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతున్నదని భయపడకు. వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు అనే నమ్మకాన్ని కోల్పోకు. మనిషి అనేవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. నిన్నటి రోజున నువ్వు అనుకున్నది జరగలేదు అని ఆలోచిస్తూ కూర్చోవద్దు. నీకోసం ఆ దేవుడు ఈరోజు అన్నది ఒకటిచ్చాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. కాబట్టి నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, ఎవరితోనూ పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. దాంతో ముందడుగు వెయ్యి. నీకు విజయం తథ్యం. గర్వం మనిషికి తలకెక్కితే తను చేసే పనులు తప్పులైనా సరే తను చేసే పనులన్నీ మంచివే అనే భావాన్ని తనకు కలిగించి ఆ మనిషిని అధపాతాళానికి చేరేలా చేస్తుంది గర్వం. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. మనిషికి తలకెక్కిన గర్వం పోవాలంటే ఒకటి అతని దగ్గర ఉన్న డబ్బు అయినా పోవాలి, లేదా అతనికి జబ్బు అయినా రావాలి. అంతవరకు ఎవరు ఏమి చెప్పినా వినడు. జీవులన్నింటిలో ఎక్కువగా చంపబడే జీవి కోడి. ఎందుకంటే ప్రపంచాన్ని మేలుకొలపాలని ప్రయత్నించే ప్రతి జీవి
ముందుగా చంపబడుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అలాగే ఈ ప్రపంచం నిజం చెప్పిన వాడిని చంపేస్తుంది. ఈ సమాజం ఎప్పుడూ కూడా వారికి నచ్చినట్లు, వాళ్ళు మెచ్చినట్లు చెప్పిన వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవిస్తారు.